పేతురు రాసిన పత్రికలో అంటాడు, నిన్ను నన్ను ఇదేంతో పోలుస్తున్నాడు? పాపం చేసే వాళ్ళతో, కుక్కతోనూ పందితోనూ పోలుస్తున్నాడు ఆయన. పాపం చేస్తున్నావు, విడిచిపెడుతున్నావు, మరలా అదే పాపం చేస్తున్నావు, మళ్ళా ప్రార్థన చేస్తున్నావు, మళ్ళీ విడిచిపెడుతున్నావు, మళ్ళీ అదే పాపం. కుక్క ఏం చేస్తుందట? తింటుంది, తిన్నదాన్ని కక్కుతుంది, కక్కిన దాన్ని మళ్ళా తింటుంది. అందుకనే నిన్ను విశ్వాసి లేక అవిశ్వాసాన్ని పిలవట్లేదు, ఓ కుక్క అని పిలుస్తున్నాడు ఆయన. కడగబడిన పంది మరలా బురదలో పొల్లన్నట్టు రాస్తున్నాడు ఆయన. నీవు పందివే కానీ మనిషివే కాదంటున్నాడు ఆయన. పాపం చేస్తూ ఉండి పాప బ్రతుకులో పొల్లాడుతూ జీవితం అంతా చేయడమును విడవడం, ఇదే ఉయ్యాలాట ఆడుతున్నావా నీవు? క్షమించబడవు సుమా, నీ పాపాలు రక్షించబడవు సుమా. ఈ పాపములు ఎప్పటికీ నీకు నప్పికి రాకుండా ఆయన వీపు వెనకాల వేసుకోవాలంటే చేసిన పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితం నీవు జీవిస్తే సరి. లేదా ప్రతి పాపములకు పాపం వలన వచ్చే జీతమో మరణం అని రాస్తున్నాడు. మరణం నీకు కావాలని ఉందా? ఇంకా పాపంలోనే బ్రతుకు. ఆ మరణం నాకొద్దు ప్రభువా. ఈ రోజైనా ఈ క్షణమైనా ఎట్టి పాపము నీ జీవితంలో ఉన్నా, పాపం అనేది నీవు ఎరుగకలేవు, నీవు తెలియకలేవు. పాపం అనేది స్పష్టంగా నీకు తెలుసు. వాక్యం వింటున్నావు, వాక్యాన్ని గ్రహిస్తున్నావు. గ్రహించిన వాక్యానుసారంగా జీవించడానికి నువ్వు త్వరపడతావా, రక్షించబడతావు. లేకుంటే శిక్షించబడతావు, తప్పదు నీ శిక్ష. అందుకనే నువ్వు ప్రార్థన చేసినా నేను వినను అని చెప్పేసి కాపరికి చెప్తుంటారు ఆయన.